రేపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గోదావరి జిల్లాలో మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు బంద్ చేయించారు. పోలింగ్ జరిగే 5 జిల్లాలతో సహా అల్లూరు జిల్లాలోని 11 మండలాల్లో 48 గంటల పాటు దుకాణాలను బంద్ చేయించారు. అయితే డ్రై డేను క్యాష్ చేసుకునేందుకు పలు చోట్ల దొంగచాటుగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమండ్రిలో లాలాచెరు వద్ద ఓ వైన్ షాప్ వెనుక 2 రోజుల పాటు అక్రమంగా అమ్మేందుకు భారీగా స్టాక్ పెట్టుకున్న 50 బాక్సుల మద్యం బీరు బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేసింది. రేపు సాయంత్రం వరకు డ్రై డే కఠినంగా అమలు చేసేందుకు తనిఖీలు నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా డ్రై డే నోటిఫై చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. 3వ తేదీ 4 PM నుంచి మళ్ళీ రేపు 5th ఈవినింగ్ 4 PM వరకు పోలింగ్ ఏరియాస్ అన్నిటిని డ్రై డేని డిక్లేర్ చేయడం జరిగింది. డ్రై డే సందర్భంగా అన్ని 4 షాప్స్, 2B బార్స్, అలానే టాడీ షాప్స్ ఇవన్నీ డిపోస్ క్లోజ్, సేల్ ఎక్కడ లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రై డే ఇంప్లిమెంటేషన్లో భాగంగా రాజమండ్రి నార్త్ స్టేషన్ వారు వాళ్ళు అంతని ఒకసారి చెక్ చేసుకుంటుండగా రైట్స్గా మనకి లాలాచెరువు నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఒక షాప్ ఉంటుందండి, బడ్జెట్ నెంబర్ 12. దాని బ్యాక్ సైడ్లో వెనక వీధిలో వీళ్ళకి లిక్కర్ అమ్ముతున్నట్టు సమాచారం ఉంది. వీళ్ళ రైట్స్లో భాగంగా అక్కడికి వెళ్ళి చూడగా ఒక 50 కేసెస్ లిక్కర్ని వీళ్ళు అక్కడ గుర్తించడం జరిగింది. అందులో 41 కేసెస్ IML, 9 కేసెస్ బీర్ అండి. సో ముద్దాయిని అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసు రాయటం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా డ్రై డే నోటిఫై చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. 3వ తేదీ 4 PM నుంచి మళ్ళీ రేపు 5th ఈవినింగ్ 4 PM వరకు పోలింగ్ ఏరియాస్ అన్నిటిని డ్రై డేని డిక్లేర్ చేయడం జరిగింది. డ్రై డే సందర్భంగా అన్ని 4 షాప్స్, 2B బార్స్, అలానే టాడీ షాప్స్ ఇవన్నీ డిపోస్ క్లోజ్, సేల్ ఎక్కడ లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రై డే ఇంప్లిమెంటేషన్లో భాగంగా రాజమండ్రి నార్త్ స్టేషన్ వారు వాళ్ళు అంతని ఒకసారి చెక్ చేసుకుంటుండగా రైట్స్గా మనకి లాలాచెరువు నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఒక షాప్ ఉంటుందండి, బడ్జెట్ నెంబర్ 12. దాని బ్యాక్ సైడ్లో వెనక వీధిలో వీళ్ళకి లిక్కర్ అమ్ముతున్నట్టు సమాచారం ఉంది. వీళ్ళ రైట్స్లో భాగంగా అక్కడికి వెళ్ళి చూడగా ఒక 50 కేసెస్ లిక్కర్ని వీళ్ళు అక్కడ గుర్తించడం జరిగింది. అందులో 41 కేసెస్ IML, 9 కేసెస్ బీర్ అండి. సో ముద్దాయిని అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసు రాయటం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా డ్రై డే నోటిఫై చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. 3వ తేదీ 4 PM నుంచి మళ్ళీ రేపు 5th ఈవినింగ్ 4 PM వరకు పోలింగ్ ఏరియాస్ అన్నిటిని డ్రై డేని డిక్లేర్ చేయడం జరిగింది. డ్రై డే సందర్భంగా అన్ని 4 షాప్స్, 2B బార్స్, అలానే టాడీ షాప్స్ ఇవన్నీ డిపోస్ క్లోజ్, సేల్ ఎక్కడ లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రై డే ఇంప్లిమెంటేషన్లో భాగంగా రాజమండ్రి నార్త్ స్టేషన్ వారు వాళ్ళు అంతని ఒకసారి చెక్ చేసుకుంటుండగా రైట్స్గా మనకి లాలాచెరువు నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఒక షాప్ ఉంటుందండి, బడ్జెట్ నెంబర్ 12. దాని బ్యాక్ సైడ్లో వెనక వీధిలో